క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దేవుని మహాకృపను బట్టి ఆది కాండము 1వ అధ్యాయం నుంచి మనం క్రమంగా ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినం చివరి అధ్యాయమైన 50వ అధ్యాయం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైన విషయాల్ని మీ ముందుకు నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే 19వ వచనం, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఈ మాటలు యోసేపు తన అన్నదమ్ములతో మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో 15వ వచనం నుంచి మనం చదివితే, యాకోబు మృతి చెందిన తర్వాత ఇక యోసేపు తమ మీద పగపడతాడని, కీడు చేస్తాడేమో అని భయపడి అన్నదమ్ములు ఒక ప్రణాళిక వేశారు. ఏంటంటే, మన తండ్రి బ్రతికున్నప్పుడు యోసేపుకి ఇలా చెప్పమన్నాడు, నీ అన్నలు నీకు కీడు చేశారు కనుక తిరిగి నువ్వు వారికి కీడు చేయకుండా వారిని క్షమించమని చెప్పాడు అని ఒక ప్లాన్ వేసుకొని యోసేపు దగ్గరికి వెళ్ళి అన్నదమ్ములందరూ ఈ విషయాన్ని యోసేపుతో చెబుతున్నప్పుడు యోసేపుకు చాలా జ్ఞానం కలిగిన వాడు, అదంతా కూడా అర్థమైపోయింది. వారి భయము, వారి ఆందోళన, వారి మాటలు విన్నప్పుడు తట్టుకోలేక యోసేపు ఏడ్చేశాడు. నిజంగా యోసేపు ఆ విధంగా ఏడ్చి అన్నదమ్ములతో పలుకుతున్న మాట ఏంటంటే, దేవుని స్థానంలో నేనున్నానా. ఎంత తగ్గింపు చూడండి. ఒకవేళ ఇక్కడ యోసేపు అతిశయించి గర్వించి ఇలా మాట్లాడవచ్చు. ఎందుకంటే 37వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు మనం చూస్తే ఆయన కలిగిన దర్శనాలు తూచా తప్పకుండా నెరవేర్చబడుతున్నాయి. గతంలో మొదటిసారిగా వచ్చినప్పుడు ధాన్యం కొరకు ఐగుప్తులో ఒక రాజు అనుకుని సాగిలపడ్డారేమో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు తమ తమ్ముడిని తెలిసిన తర్వాత కూడా వారు భయపడి సాగిలపడుతున్నారు. దేవుడు చెప్పిన ఏదైనా కూడా నిరర్థకం అవ్వదు. చూసారా, దైవ దర్శనం ఇలాగ నెరవేర్చబడింది నా జీవితంలో అని కూడా అతడు అతిశయించట్లేదు. దేవుని స్థానంలో నేనున్నానా అంటూ పైగా మీరు భయపడొద్దు, మీరు కలవరపడొద్దు అని వారిని ఓదారుస్తున్నాడు, వారిని ధైర్యపరుస్తున్నాడు. వారి అంతరంగంలో కలిగిన క్షమాపణను, పశ్చాత్తాపాన్ని తను అంగీకరిస్తూ వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 44వ వచనంలో ప్రభువారు చెప్పిన మాట, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులగున్నట్లుగా. కొంతమంది అంటారు, జీవితంలో నేను వారిని క్షమించను అంటారు, జీవితంలో నేను వారిని ముఖం చూడను అంటారు, తిరిగి జీవితంలో నేను వారితో మాట్లాడను అంటారు. ఇది క్రైస్తవులకు తగునా? ప్రభు మనకు నేర్పిస్తున్న మాట ఏంటి? శత్రువులను కూడా క్షమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. గత అనుభవాల్ని యోసేపు జ్ఞాపకం చేసుకోవడం లేదు, కానీ మీరు కీడు చేయ ఉద్దేశించారు, దాన్ని దేవుడు నాకు మేలుగా చేశాడు కనుక దేవుని ద్వారా మేలులు పొందినటువంటి యోసేపు తిరిగి అన్నలకు కీడు చేయకూడదన్న గొప్ప తాత్పర్యాన్ని కలిగి ఉన్నాడు. షిమి అనే వ్యక్తి శపిస్తున్నప్పుడు తనతో ఉన్న వారితో దావీదు చెప్పిన మాట మన జ్ఞాపకం లేదా? శాపమును ఆశీర్వాదకరంగా, కీడును మేలుగా చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో కూడా బంధువులు, స్నేహితులు లేదా పొరుగువారు సేవా పరిచర్యలో అనేక రకములైన కీడు తలపెట్టి, గోతులు త్రవ్వి, మీకు వ్యతిరేకంగా మాట్లాడి, మీకు విరోధముగా కార్యక్రమాలు చేసినప్పుడు ఇదిగో ఈ విషయాలు మన జ్ఞాపకం రావాలి. ఒక దేవుడున్నాడు, రహస్యమందు చూస్తున్నాడు, ఆయన కీడును మేలుగా మార్చువాడు. శిక్షించకపోగా తిరిగి ఏమంటున్నాడు, నేను మిమ్మును మీ పిల్లలని పోషించేదనని చెప్పి వారితో ప్రీతిగా మాట్లాడి వారిని ఆదరిస్తున్నాడు. అందుకే నేను పదే అంటాను, యోసేపులో యేసు పోలిక అని. కీర్తనకారు 103వ కీర్తనలో 10వ వచనం చూడండి, మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. 13వ వచనంలో కూడా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఆయన ఇంత గొప్ప మనస్సు, ప్రేమ మన పట్ల కలిగి ఉన్నాడు గనుకనే మనం నశించిన వారం కాదు. ఇక ఈ అధ్యాయంలోని 2వ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడాలి. 24వ వచనంలో
యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇసాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవులని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 130 సంవత్సరాల వయసు గలవాడై ఇక మరణించక మునుపు తను ఇజ్రాయేల్ కుమారులతో చేయించుకున్నటువంటి ఒక ప్రమాణము ఏంటంటే, ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ నిరీక్షణ కలిగి జీవించారో, ఏ నిబంధన, ఏ వాగ్దానాన్ని వాళ్ళు అనుసరించారో ఆ వాగ్దాన దేశానికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు, మిమ్మును తీసుకెళ్తాడు. గతంలో మరి యాకోబును ఐగుప్తులో పాతి పెట్టకుండా ఫరో అనుమతి తీసుకొని యాకోబు కోరిక మేరకు యోసేపే వెళ్ళి కనాన్లో భూస్థాపన చేసి వచ్చాడు కదా తన పితరుల దగ్గర, అబ్రహాం అయినా షారాయి అయినా. అయితే వారు మరణించినప్పుడు కూడా వారి సమాధులు వాగ్దాన భూమిలో ఉండాలన్నది భక్తుల యొక్క ఆలోచన. అలాగైతే మరి యోసేపు కూడా నన్ను తీసుకెళ్ళి అక్కడ భూస్థాపన చేయమని ప్రమాణం చేయించవచ్చు కదా. ఇక్కడ మనకు ఒక అంశం అర్థం అవ్వాలి. అనేక సంవత్సరాలు ఒక ప్రిజర్వర్, ఆ ప్రాణములను కాపాడిన వాడిగా, వారు పెట్టుకున్న పేరు ప్రకారం ఒక క్రియేటర్గా, రాజు తర్వాత రాజుగా అతడు అనేక సంవత్సరాలు ఐగుప్తులో చలామణి అయ్యాడు కనుక అతని బాడీని ఎంత మాత్రమూ వాళ్ళు బయటికి అలో చేసే అవకాశమే లేదు. ఎవరైనా గవర్నమెంట్ అధికారులు లేదా మిలిటరీ అధికారులు చనిపోయినప్పుడు ప్రభుత్వమే లాంఛనాలతో ఎలాగా భూస్థాపన చేస్తారని మనకు తెలుసు కనుక అలాగా యోసేపును ఐగుప్తులని పాతి పెట్టారు. ఇది తెలిసినటువంటి యోసేపు వారితో ప్రమాణం చేస్తున్నాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని చూడవస్తాడు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు, అప్పుడు మీరు మర్చిపోకుండా నా ఎముకల్ని కూడా తీసుకెళ్ళండి. ఇది కదా విశ్వాస జీవితం అంటే, ఇది కదా నిరీక్షణ అంటే, ఇది కదా దేవుని యొక్క వాగ్దానం పట్ల నమ్మకముగా మరి ఆలోచించడం అంటే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు వాగ్దానం చేసినట్లుగా వాగ్దాన కాలం సమీపించినప్పుడు ఆయన మోషేను ఒక ప్రవక్తగా లేవనెత్తాడు, ఐగుప్తుకు పంపాడు. ఐగుప్తు నుంచి తన ప్రజల్ని మోషే నాయకత్వంలో విడిపించాడు. యోసేపు ప్రమాణం తీసుకున్నట్టుగానే నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వచనంలో, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చును, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇజ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం మోషేను లేవనెత్తి ఐగుప్తులో నుంచి ప్రజల్ని విడిపించాడు, యోసేపు ఎముకలు కూడా తీసుకుని వచ్చారు. అయితే ఇప్పుడు ప్రవక్త అయిన మోషే కూడా ఒక మాట అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో 15-16 వచనాలు మీరు చూడండి. హోరేబులో ఆ సమాజ దినమున నేను చావక ఉండినట్లు వెళ్ళి నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక, ఈ గొప్ప అగ్ని ఇకను కనబడకుండును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీ వినవలెను. దేవుడు దర్శించినప్పుడు నా ఎముకలు తీసుకెళ్ళమని యోసేపు చెప్పాడు. అలాగా మోషే వచ్చాడు, ఆ కార్యం సంపూర్ణమైంది. ఇప్పుడు మోషే అంటున్నాడు, నా వంటి ప్రవక్తను మీలో ఆయన పుట్టిస్తాడు, ఆయన మాట మీరు వినాలి. ఈ మాటని అపోస్తుల కార్యాల్లో 3వ అధ్యాయంలో వివరిస్తున్నాడు భక్తుడు. చూడండి 22వ వచనం. మోషే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగున. నేను మోసే ప్రవచించిన లేదా మోసే చెప్పిన ఆ ప్రవక్త క్రీస్తుని ఇక్కడ అపోస్తులు ఒక్కి నొక్కానించి మాట్లాడుతున్నారు. ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చేందుకు మోసే పంపబడినట్లే ఐగుప్తు వంటి పాపము లోకములో నుండి బయటికి తీసుకొచ్చేందుకు, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చేందుకు, నిత్య నరకాగ్ని నుండి నిత్య జీవంలోనికి దాటించేందుకు క్రీస్తును ప్రవక్తగా ఈ లోకానికి పంపాడు తండ్రి. ఇప్పుడు ఐగుప్తులో యోసేపు ఎముకలు విడబడనట్టు మన ఎముకలు కూడా విడవబడవు. యోహాను సువార్తలో చాలా స్పష్టంగా 14వ అధ్యాయంలో యోసేపు మాటలను జ్ఞాపకం చేసుకుని నేను చెబుతున్నాను.
ప్రభు అంటున్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉన్నట్టుకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. వాగ్దాన దేశములోనే మా సమాధులు ఉండాలని పితరులు ఆలోచన చేశారే. ఈ యోహాను సువార్త 14లో మనం చదివిన వాగ్దానములో మనం భూస్థాపనం చేయబడాలి. దట్ మీన్స్ ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనేటువంటి గుంపులో మారు మనసు పాప క్షమాపణ పొందిన వారికి మాత్రమే కదా ఈ పునరుత్థాన నిరీక్షణ కలిగి ఉంటుంది. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక, పాపము శాపము వంటి ఐగుప్తు నుంచి ఆయన బయటికి తీసుకుని వచ్చునుగాక, క్రీస్తు యొక్క రాకడలో ఆయన ప్రత్యక్షతలో ఎత్తబడి గుంపులో మిమ్మల్ని చేర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.